హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మానసా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఈరోజు మన ఇంట్లో స్పెషల్ వచ్చేసి మామిడికాయ అన్నం చేస్తున్నాను అన్నమాట. మామిడికాయ పులిహోర, మామిడికాయ చిత్రాన్నం చాలా రకాలుగా పిలుచుకుంటారు. నేనైతే మామిడికాయ అన్నం అంటాం మా ఏరియాలో చేస్తున్నాను. అన్ సీజన్లో దొరికిన మామిడికాయ కాబట్టి టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇట్లా మాకైతే దొరుకుతాయి. ఎట్లా దొరుకుతాయి అంటే అట్లా దొరుకుతాయి. చూడండి తోపు ఉంది కాబట్టి దొరుకుతాయి అన్నమాట. అన్నం చేసి పెట్టేశానండి, ఇంకా కలిపేతాము మామిడికాయ అన్నం. అయితే వెళ్ళిపోదాం పదండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మామిడికాయ పైన పొట్టు అయితే చూకుందామండి. కడిగేసాను అన్నమాట. ఆ కడిగింది వీడియో తీయలేదు. కడగలేదు అక్క అంటారు. కడిగేసానండి, శుభ్రంగా కడుక్కున్నాను. పొట్టు తీసేది ఉంటుంది కదా, అది ఉంటే బాగుండు. అది లేదు మా ఇంట్లో. శాఖని అన్నిటికీ ఇట్లా వాడేయడమే మన పని. కావాలంతే, ఏది ఇంపార్టెంట్ అదే ఉండాలి, ఆ వస్తువే ఉండాలని ఏం లేదు. మన పని అయిపోవాల మనకున్న దాంట్లో. అట్లా ఇట్లా బయట దొడ్లో, అంటే మేము దొడ్లో అంటామండి, మీరు బయట ఆరు బయట అంటారు కదా, అట్లయితే కూర్చోండను. చలి ఇందాక మంచు పట్టుకొని ఉండింది, స్నానం చేశానా. ఇట్లా బయట ఎండలో కూర్చొని తీసుకుంటే బాగుంటుంది. పొట్టు అయితే తీసేసాను. అన్నం కూడా చేసి పెట్టేశానండి. అన్నం ఆరాలి కాబట్టి ఆరితే బాగుంటుంది. ఇప్పుడు ఇలాంటివి తీసుకొని ఇట్లా సన్నగా, పెద్దగా ఉన్న ఇబ్బంది ఏం లేదండి, మగ్గిపోతుంది. మేము ఒకసారి బూదుగురు కాదు, తులసిలో శివాలయంలో అభిషేకం చేసుకుంటుంది. అప్పుడు మామిడికాయల కాలం కాబట్టి స్వామివారు ఏం చెప్పారంటే, ప్రసాదం కోసం మామిడికాయలు 2 తీసుకురండి అని చెప్పారు. మేమైతే మామిడికాయలు తీసుకుపోయి తింటుంది. చాలా అంటే చాలా బాగుండిందబ్బా, నిజంగానే. మన ఇంట్లో చేస్తే ఏమో అట్లా కుదరదు. గుళ్ళో పెట్టే ప్రసాదం అయితే స్వామివారి వాళ్ళే చేసినది, ఎంత బాగుండిందో. నేను చాలా ట్రై చేశాను కానీ మళ్ళీ ఎట్లా చేశారో ఏమో తెలియదు నాకు. మనకైతే అట్లా కుదిరేదు ఎందుకో. దేవుడి దగ్గర పెట్టే నైవేద్యాలకే టేస్ట్ వేరేబ్బా, మన ఇంట్లో అట్లా కుదరదు. ఇవి అన్సీజన్లో వచ్చే మామిడికాయలు ఎక్కువ పులుపు ఉండవు, తీగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటాను నేను. ఇంత మామిడికాయ అయితే మామూలు సీజన్లో అవసరం లేదు, పులుపు ఎక్కువ ఉంటుంది. ఇది అన్సీజన్ కాబట్టి ఇంకా ఉండే వేరే రకం మామిడికాయలు, అవి పులుపు ఉన్నాయి కానీ తొగురు ఎక్కువ, అందుకే అవి పెరుక్కోలేదు. ఇది కూడా నేను పెరుక్కునింది కాదు, నాకు జ్యోతి ఇచ్చింది. ఒక్కాయ అట్లే తినేసి ఉప్పు కారం పెట్టుకొని, ఇంకొకటి మాత్రం అన్నం చేసుకుందాం, బాగుంటుంది. ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెంట్లు చూస్తూ ఉంటే వీడియో నోరు ఊరిపోతూ ఉంటుంది కదండి. నాకే నోట్లో లాలాజలాలు ఊరిపోతూ ఉంటాయి. అయిపోయిందన్నమాట. ఏది కొంచెం కూడా వేస్ట్ చేయకూడదు. అయిపోయింది. పోయింది అది, దాన్ని వదిలేతాం. పోయింది మంది కాదు, ఉండేదే మంది. జాగ్రత్తగా తీయాల్సిందే, అది పోయింది. ఇంకెళ్ళిపోదాం పదండి లోపలికి. స్టవ్ అయితే వెలిగించుకున్నానండి. తగినంత ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడెక్కని ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి. శనగగింజలు వేసుకుందాం. అందులోకి పచ్చిశనగపప్పు, అందులోకి ఉద్దిపప్పు వేసుకుందామండి. ఇవి కాస్త మగ్గని
ఇవి కాసేపు అయితే ఇలాగే మగ్గని మంచి బంగారు వర్ణం వచ్చే వరకు అయితే వేపుకుందాము. ఇప్పుడు చూడండి ఒక సగం 50% వేగిపోయాయి అన్నమాట. ఇప్పుడైతే పోపు దినుసులు వేసుకుందాము. ఏమి అంటే సాసులు, కాసిన మెంతాలు, ఒక 15 మెంతాలు వేసుకున్నానండి. అంతే, 20 ఉంటాయి లేబ్బా, మనం లెక్క పెట్టలేము. కాస్త జీలకర్ర వేసి అయితే కలుపుకుందాం. ఈ ఆవాలు కూడా బాగా చిటపటలాడిపోవాలన్నమాట. ఇవి వేగే కొందరికి అవి కూడా చిటపటలాడిపోతాయి. చూడండి ఇప్పుడైతే ఇవి ఒక 80% వేగిపోయాయి. అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఓ 10 పచ్చిమిర్చి, ఓ 10 ఎండుమిర్చి వేసి అయితే కలుపుకుందాం. ఇవి కాసేపు మగ్గనేయండి. కరివేపాకు, కొత్తిమీర అంటే బాగుంటుంది. మా దగ్గర లేదు, మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడండి నేను సాసులను అయితే నూరుకుంటున్నాను, వేయించుకున్నాను. మెంతులు పొడి నా దగ్గర ఉంది. సాసులు ఎప్పుడైతే అయిపోయింది కాబట్టి మన బుజ్జి రోల్లో ఇలా మెదుపుతున్నాను అన్నమాట. చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ పదార్థం. ఉంది మెంతు పొడి అయితే ఉంది మన దగ్గర. ఇంగువ, ఎందులోకైనా అద్భుతం ఇంగువ. కాస్త అయితే వేసుకుందాం ఇంగువ. ఓకే, ఇప్పుడైతే మామిడికాయ తురిమేసుకునేద్దామండి. మామిడికాయ తురిమేసుకొని బాగా అయితే కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు తగినంత ఉప్పు అయితే వేసుకుందాం. ఉప్పుతో పాటు ఇది మెంతుపొడి అండి, కొంచెం వేసుకుందాం. కొంచెం అంటే చిన్న టేబుల్ స్పూన్ అంత వేసుకున్నాను అనమాట. ఇది ఆవు పొడి అంటారు మీరైతే. మేము ఆవాలు సాసులు అంటాం కాబట్టి సాసుల పొడి అంటాము. వేసుకునేసాను శుభ్రంగా తీసి. రైస్ అన్నమాట, మొత్తం కలిసేలాగైతే కలుపుకున్నాము. అబ్బా, ఇప్పుడు పసుపు అయితే చిటికెడు వేసుకుందామండి. వేసి అయితే శుభ్రంగా కలుపుకుందాం. మరీ మెత్తబడాల్సిన పని అయితే లేదు, మరీ ఉడికిపోతే అయితే బాగుండదు. అంతే అన్నమాట. ఇందులో కొత్తిమీర, కరివేపాకు ఉండింటే బాగుండు. లేని దాంట్లో లేదు అనకూడదు. మనకున్న దాంట్లో బ్రహ్మాండంగా వస్తుందన్నమాట నిమ్మకాయ మామిడికాయ అన్నం. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ఉడికించి చల్లార్చి పెట్టుకున్నాం కదా, అన్నంలోకి అయితే కలిపేసుకుందాము. కాస్త మిగిలించుకున్నాను, నాకు భలే ఇష్టం మామిడికాయ ఇది అంటే. మళ్ళీ ఇందులో ఒక రోజు తర్వాత తినచ్చు. ఓకే, ఇలా కుదరదు, వేడిగా ఉంది. చేతిలో కలిపేదానికి కూడా అన్నం, చల్లటి అన్నం సపోర్ట్తో కలుపుకోవాలి. ఓకే, మొత్తం కలిపేసి వీడియో తీస్తా. ఫైనల్గా మామిడికాయ అన్నం రెడీ అన్నమాట. చాలా బాగుంది.
ఒకసారి టేస్ట్ చూద్దాము. చాలా బాగుందండి, నిజంగానే తినే తెంపదండి. చాలా బాగుంది. కొంచెం ఎక్కువ కలిపాను మధ్యాహ్నానికి, ఇప్పటికంటే ఇది తింటాము. చాలా అంటే చాలా బాగుంది. పదండి బయట కంచంలో పెట్టుకొని వచ్చేస్తాను. ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దామండి. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. అన్ సీజన్లో కాబట్టి ఇంకా టేస్ట్ రెట్టింపు అయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. పప్పులు అదర్సండి. ఉంటాను, బాయ్.